శంకరంపేట మండల కేంద్రంలో పర్యటించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన తొర్రి దుర్గయ్య కుమార్తె చేవెళ్ల దుర్గయ్య కోడలు హిందూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, అలాగే దరిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ అంజన్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తొర్రి దుర్గయ్య, చేవెళ్ల దుర్గయ్య, మల్లా నారాయణ, అంజన్ గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో ఇద్దరు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట మండల అధ్యక్షుడు పట్లూరి రాజు, రైతు బంధు మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచులు మానస మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏం ఆలోచన చేసింది అసలు పండుగ ఏదో ఆలోచన ఉన్నది. రెండోది ఏమైందంటే నొప్పి ఉన్నట్టుంది. ఆ నొప్పి ఎట్లా వచ్చింది ఏంటని మనకి అంత సీరియస్లీ అదే, ఎందుకంటే ఎవరు అనలే కూడా. అంతే మరి ఏమైంది సిక్క జర ఆ రోజు ఎంత ఉంటాడు, ఏజ్ ఎంత ఉంటాడు? 6/70 అంతే అంతే.